ఒకరోజు బస్ ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పిడుగులు వర్షం మొదలవుతుంది. బస్ ముందుకు వెనుకకు వెళ్లకుండా పిడుగులు పడుతూనే ఉన్నాయి. ఇలాగే చాలాసేపు గడిచింది. అందులో ఒక వ్యక్తి లేచి ఇలా అంటాడు, మనలో ఎవరో దేవుడి దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. కానీ మనలోనే ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు. అందుకే మనం ఇలా ఇబ్బంది పడుతున్నాము. దీనికి పరిష్కారం మనం ఒక్కొక్కరుగా వెళ్ళి బయట నిలబడదాం. దేవుడు ఎవరిని కోరుకుంటే వాళ్ళని తీసుకువెళ్తాడు. ఒక్కొక్కరిగా వెళ్ళి పిడుగు పడే చోట నిలబడతారు. చివరిగా ఒక వ్యక్తి మిగిలిపోతాడు. అందరూ అతనిని కూడా పిడుగు ముందు నిలబడమని చెప్తారు. కానీ అతను తన పైన చాలా బాధ్యతలు ఉన్నాయని, తన మీద చాలా మంది ఆధారపడి ఉన్నారని చెప్తాడు. అయినా సరే వాళ్ళు వెళ్ళమని బలవంతం చేస్తారు. దేవుడి మీద భారం వేసి ఆ వ్యక్తి పిడుగుపడే చోట నిలబడతాడు. అతను నిలబడిన వెంటనే బస్ పైన పిడుగు పడుతుంది.